ఏంటమ్మా పార్టీ నేనే ఇస్తాను, బిల్లు నేనే కడతానన్నావుగా, అందుకే బాగా ఎంజాయ్ చేసాం. బాయ్ బాయ్. ఇప్పుడు తీసుకుని రాజు సార్. ఏంటి? 1 minute. హ్యాపీ బర్త్డే భద్రంగా. ఏమైంది? చిన్నప్పటి నుంచి నా బర్త్డేకి ఒక్కడు కూడా గిఫ్ట్ అవ్వలేదు. ఫస్ట్ టైం మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. రే ఆపరా, అసలు ఈ రోజు వాడు బర్త్డేనే కాదు. నీతో డబ్బులు కట్టించి నిన్ను అందరి ముందు ఫూల్ని చేస్తే నా వెంట పడవనుకున్నాను. కానీ నువ్వేంటే చెప్పుగా తుక్కున్న బబుల్ గమ్లా అతుక్కున్నావు. ప్లీజ్ ఇంకోసారి నా వెంట పడ్డం మానే. అయినా నేను నువ్వు అనుకున్నంత మంచివాడినైతే కాదు. రాజు సార్, మీరు చాలా మంచివారండి. ఏంటి? లేకపోతే ఇలా నిజం చెప్పరు కదండి. పో పో రండ్రా. బంగారం కాఫీ, ఫిల్టర్ కాఫీరా బాబు. సన్నీ సన్నీ 36 పళ్ళు బయటే ఉన్నాయి, అస్సలు చూడలేకపోతాం. కృష్ణమూర్తి ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమా. ఏంటి బాబాయ్ కళ్ళలోకి వచ్చిన సన్నీ లియోని కాదు తను లేపేశావు. సన్నీ లియోనా? రే నీకు సైకిల్ కొనే సంపాదన లేదు, నీకు సన్నీ లియోన్ ఒకటి కావాలరా? నాన్న ఇదిగో నీకు స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ. ఇట్రా తాగిన సీసాలన్నీ నెత్తి మీద మోస్తున్నట్టు బరువు పెట్టావు ఫేసు. హ్యాంగోవరా? అయినా రాత్రంతా కనబడలేదు, ఎక్కడికి వెళ్ళారా? పబ్బుకెళ్ళాం నాన్న. పబ్బుకా? ఈ గబ్బు మొహాల్ని పబ్బులోకి ఎవడరానిచ్చాడ్రా? ఎవరైతే నీకు ఎందుకు బాబాయ్? రై జల్సాలకి మీరు, కాఫీలకి నేనా? అయినా మీకు వయసులో క్లబ్లు పబ్లు అవసరం. రై వయసు గురించి మాట్లాడితే మళ్ళీ తొడగొట్టాల్సి వస్తుంది. మనం చెప్పింది వెంకటలక్ష్మి మాత్రం కొట్టావు. చెప్పొద్దని చెప్పానే. కాఫీ రాజు సార్. రే ఇదిగోరా కాఫీ. రాత్రి అర్థమయ్యేలా చెప్పిన బుద్ధి రాలేదు దీనికి, పొద్దున్నే వచ్చేసింది. అలా పోసావంటా? చూసుకోలేదు, కాఫీ నచ్చలేదు, అందుకే. నీకు నా కాఫీ నచ్చలేదా? రోజు రొట్టెలేసుకుని తాగేవాడివి, ఇవాళ నా కాఫీ నచ్చలేదా? ఐఎమ్ హర్టెడ్, ఐఎమ్ హర్ట్, ఐఎమ్ హర్ట్, ఐఎమ్ వెరీ వెరీ హర్ట్. ఎవరు హర్ట్ అయితే నాకేంటి, నాకు నచ్చలేదు.
చెప్పండి, నా గురించి వెయిట్ చేస్తున్నారంట. చెప్పండి సార్. హలో, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి? మీనాక్షి, ఇంకొకసారి మీనాక్షి వైపు చూస్తే హలో హలో ఆగండి. ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఒకసారి మీనాక్షిని కలవాలి. అయితే మధురైకి వెళ్ళండి. మా ఆఫీస్లో ఏం పని? సార్, ఎవరు సార్ మీరు? మీనాక్షిలు ఎవరు? సార్ ప్లీజ్ సార్, వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. Excuse me, sir. What can I do for హలో, you? ఎక్స్క్యూజ్ మీ, మీనాక్షిలు ఎవరు ఇక్కడ? Are you Raju? అవును. ఇలా చెప్తే మనకు డైరెక్ట్ Yeah, please come, sir. Sir, would you like to have water? యా బూస్ట్. రే, అక్కర్లేదు. Okay, sir. ఏంట్రా Who's he? ఇది? నేను Meenakshi వీళ్ళకెలా sir. తెలుసు? Oh, congrats. Congrats. గుడ్ లక్ సార్. All the best, sir. ఆల్ ది బెస్ట్. రే, ఏంట్రా ఇది? Raju, sir, you're a lucky guy. బా, నాకు తెలిసా పిల్ల నీ ఊహకందనంత దూరంలో ఉంది. రేపో మాపో శుభలేఖలు కూడా పనిచేస్తుందేమో అనిపిస్తుంది నాకు. రే, వీళ్ళు చేస్తున్న ఓవర్ యాక్షన్ కి అసలే హీట్ ఎక్కున్నాడు. ఇంకా హీట్ ఎక్కించి చంపకు. హలో రాజు, రే, ఐఎమ్ వైవీరావు ఎండి. హౌ ఆర్ యు? అన్నట్టు నువ్వు మంచి సింగర్ అంట కదా. నా గురించి మీకెలా? తాజ్ మహల్ గురించి, మీనాక్షి లవర్ గురించి ఎవరు చెప్పక్కర్లేదయ్యా. చూడండి, నేను మీనాక్షి లవర్ని కాదు. కరెక్టే, పెళ్ళైతే హస్బెండ్ అవుతావు. అన్ని మీరే డిసైడ్ చేస్తారా? అనమాట. పెళ్ళి ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? అది మాత్రం నాకేం తెలుసు, తన్నే అడగండి. ఓ, అది తన ఇష్టమైన మాట. ఇప్పుడు నాకు అర్థమైందయ్యా, మీనాక్షికి నువ్వంటే ఎందుకు ఇష్టమో. అవునా? నాకు ఇంకా అర్థం కాలేదు ఓ, సార్. రాజు సార్, రాజు, ఆల్ ది బెస్ట్. రాజు సార్, మీరు నా కోసం మా ఆఫీస్ కి నమ్మలేకపోతున్నాను. ఏయ్, నేను నీతో మాట్లాడాలి రా. పదండి పదండి. ఊరంతా ఉద్దేశం రాజు సార్, చంపుతా ఇంకోసారి సార్ అన్నావంటే. చదువు చెప్పానా, ఉద్యోగం ఇచ్చానా? సార్ అంట సార్. సరే, నీ సంగతి వదిలే. నిన్న రాత్రి ఒకడు వచ్చి వార్నింగ్ చెల్లాడు. ఎవడేవాడు? మీనాక్షి, ఇదిగో ఈడే. తను రా, 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 రా. మా- రాత్రి ఏంట్రా ఏదో వాగుతూ వెళ్ళావు? మైండ్ యువర్ లాంగ్వేజ్. మైండ్ దొబ్బితే వచ్చే లాంగ్వేజ్ ఇది. ఇలాగే ఉంటుంది. అశోక్ ప్లీజ్ మమ్మల్ని కాస్త ఒంటరిగా వదిలేవా? ఎందుకు ఉన్ని తెగ్గొట్టాలి ఈరోజు. రేయ్, అసలు ఇదెవరో తెలీదు, నువ్వెవరో అంతకన్నా తెలీదు. దాని పిచ్చకి నువ్వెందుకు రెచ్చిపోతున్నావో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు ఇప్పుడే చెప్తాను. ఐ లవ్ యూ మీనాక్షి. ఐ లవ్ యూ రాజు సార్. కోట ఎటు దావుడు అటు వెళ్ళిపోతుంది. లవ్ అంట లవ్. మీనాక్షి, వీడిని కరెక్ట్ కాదు. లుక్, మీరేం చేసినా సరే ఐ లవ్ యూ రాజు సార్. ఇంకోసారి లవ్ అన్నావో చంపి సముద్రంలో వేస్తా. లుక్ ఎట్ హిస్ బిహేవియర్. లుక్ ఎట్ హిమ్. చూడు మీనాక్షి, మీరు చంపినా సరే నా ప్రేమ చనిపోదు రాజు సార్. వీడికి లవ్ అంటే రెస్పెక్ట్ లేదు మీనాక్షి. రెస్పాండ్ అయితే చాలు. రెస్పెక్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాడిని ఎగతాళి చేస్తున్నాడు మీనాక్షి. ఎగతాళి చేయట్లేదు, ఎక్కువ చేయొద్దని చెప్తున్నాను. అయినా నువ్వేంటే ఆ నీ వెంట పడుతుంటే నువ్వు నా మీద పడతావేంటి? అతని గురించి వదిలేయండి రాజు సార్. నేను మీకెందుకు నచ్చడం లేదు? నాకు లవ్ అంటేనే నచ్చదు, ఇంకా నువ్వెలా నచ్చుతావు? లవ్ చేస్తే నచ్చుతానేమో రాజు సార్. ఇది బ్రదరు, దీని పైత్యం. దాని గోల దాందే గాని మన మాట అసలు విందో. మీరు ఐ లవ్ యూ చెప్పే వరకు నాకేం వినబడదు. నాకు గూపిని కొట్టానంటే జీవితాంతం వినపడదు. ఆ సంగతి తెలుసా నీకు? దీనివల్ల మనకు గొడవలు ఎందుకు బాసు? దీనికి నువ్వే సెట్ అవుతావు, నేను సెట్ అవ్వను. ఆ విషయం కాస్త దీనికి అర్థమయ్యేట్టు చెప్పు. వస్తాను, వస్తా. రాజు సార్, రాజు సార్, రాజు సార్, రాజు సార్. ఇంకోసారి రాజు సార్ అంటే పీకి చంపేస్తాను నిన్ను. మర్యాదగా నాకు దూరంగా ఉండు. చూసుకో బ్రదరు, నా తిక్కకి తీగ దిగిందా మామూలుగా ఉండదు. చెప్పు దానికి. మట్టి బ్యాచ్ మీనాక్షి, వదిలే. మట్టి కన్నా స్వచ్ఛమైనది ప్రపంచంలో ఇంకేముంది అశోక్? నువ్వే నన్ను వదిలే. I
చెప్పారే రాజు సార్. ఏం చూస్తున్నావు? నా పేరు రాజు, నన్ను సార్ అని పిలుస్తుంది ఏంటా అని. మిమ్మల్ని పిలుస్తుందండి. మూసుకొని పానీపూరి. అలాగే రాజు సార్, లవర్స్ మధ్యన ప్రాబ్లమ్స్ కామన్. ఇలాంటివి ఏమైనా ఉంటే మనం చూసుకోవాలి గాని అశోక్ తో మీకెందుకు? ఇలా రోజు వెంటబడితే లవ్ అనరు, టార్చర్ అంటారు. నువ్వెంత ట్రై చేసినా నీ మీద నాకు ప్రేమ రాదు. ఏమండి, వర్షం రావడానికి ఒక టైం ఉంటుంది. మనం రావాలి అనుకున్నప్పుడు అది రాదు. దాని టైం వచ్చినప్పుడు అదే వస్తుంది. అయితే నీకు ఆ టైం ఎప్పటికీ రాదు. వచ్చేంత వరకు నేను ఫాలో చేస్తూనే ఉంటాను రాజు సార్. ఆ విషయం వదిలేయండి. పానీపూరి ఎలా? పక్కన పిల్లుంటే కళ్ళు కనబడతలేవా? నేనెవరో తెలుసా? గాజువాక రాజు. రాజురా. అతని పేరు కూడా రాజుయే సార్. కళ్ళు కనబడతలేవా? సారీ అన్న, చూసుకోలేదన్నా. పొరపాటున అమ్మాయి చేయి తగిలి. ఏం జరిగిందిరా? చూశాను రా. ఏం చేసావురా? నేను చూశాను రా. రాజు సార్, చాలా బ్లడ్ పోతుంది. రాజు సార్, తగ్గిపోతుందిలే. ఆపండి నాన్న. వాడికి ఏదో నై ఉంటే. వాడికి ఏమైతే కాదురా, నీకేమన్నా అయితే అమ్మాయి తట్టుకోలేదు. వాడు తాళం తీసేస్తుంది. నిజమే బాబాయ్, నాకింకా కళ్ళ ముందు కనబడుతూనే ఉంది. అదేంట్రా అలా కొట్టేసింది? అడగరా, దాన్ని వెళ్ళి అడుగు. అంత సాహసం చేయలేనురా. రే, ఆవేశాన్ని పక్కన పెట్టి మనసు పెట్టి ఆలోచించు. చిన్న గాయానికే చిరత పుల్ల మీద పడిందంటే ఆ అమ్మాయికి నువ్వంటే పిచ్చిరా. ఆ అమ్మాయి నిన్ను వదిలిపెట్టదురా బొమ్మాలి, వదిలిపెట్టదు. వదిలిపెట్టదా? ఎలా వదిలించుకోవాలో నాకు బాగా తెలుసు. రాజు సార్, రాజు సార్, మీరు నన్ను రమ్మన్నారంటే నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ. రాజు సార్, మీరు నన్ను చూసి స్మైలా? రాజు సార్, ఆకాశంలో తేలిపోతున్నట్టుంది. నేనంటే నీకంత ఇష్టమా? ఇష్టమా? ఆ పదం నా ఫీలింగ్ ముందు చిన్నదైపోతుందేమో రాజు సార్. నా హ్యాపీనెస్ కి బౌండరీస్ లేవు. I'm on top of the నా కోసం ఏమైనా చేస్తావా? చేస్తావా కాదు, నా కోసం చస్తావా అని అడిగినా నేను రెడీ రాజు సార్. చావడం గురించి ఎందుకు గాని ముందు బ్రతకడం గురించి ఆలోచిద్దాం. నువ్వు నాతో 1 night. ఎక్స్క్యూజ్ మీ. ఏయ్, నేనేం మాట్లాడుతున్నానో నీకు తెలుసు. నువ్వు నాతో ఒక్క రాత్రి గడపాలి.
ఏంటి ఓకేనా? మాట్లాడమేంటి? నిన్నే ఏయ్ మీనాక్షి, వెళ్ళిపోతున్నావేంటి? ప్రేమన్నావు, నా కోసం చస్తానన్నావు. ఓయ్ చావడం కన్నా ఇదే బెటర్ ఏమో. ఒక్కసారి ఆలోచించుకో, బాగా ఆలోచించుకో. చెప్పు. నువ్వు నాతో ఒక్క రాత్రి గడపాలి. ఇక జీవితంలో ఆ పిల్ల నా వంక చూడదురా. రాజు సార్, నేను రెడీ. రాదన్నాడు, ఏదో గట్టిగా ఇచ్చానన్నాడు. దేనికి బాగా రెడీ అంటుంది? మనతో ఆడుద్దేమో. నిన్న మీరు చెప్పారు కదా, నేను రెడీ రాజు సార్. బాగా ఆలోచించుకున్నావా? వీళ్ళిద్దరి మధ్యన ఏదో. యు మీన్ లపక్ చపక్, జఫక్ లఫక్. అది ఎక్కడ ఎప్పుడు అని చెప్తే. ఈరోజే సాయంత్రం